చూద్దాం కాసేపట్లో ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణాను తీసుకురానున్నారు. ముంబై పేలుళ్ల కేసులో తహవూర్ రాణాను ఎన్ఐఏ ప్రశ్నించనుంది. ఆ తర్వాత పటియాలా ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రాత్రికి లేదా రేపు ఉదయం తహవూర్ రాణాను తిహార్ జైలుకు తరలిస్తారు. కాసేపట్లో ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణాను తీసుకురానున్నారు. ముంబై పేలుళ్ల కేసులో తహవూర్ రాణాను ఎన్ఐఏ ప్రశ్నించనుంది. ఆ తర్వాత పటియాలా ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రాత్రికి లేదా రేపు ఉదయం తహవూర్ రాణాను తిహార్ జైలుకు తరలిస్తారు. ये यार भगवाएंगे बहन सारे. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్ చెప్పండి. స్వామి 26/11 మారణకాండకు సంబంధించి ప్రధాన సూత్రధారుడిగా ఉన్న హుసేన్ రాణాను మరి కాసేపట్లో ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం పాలెం ఎయిర్పోర్ట్లో ఆయనను ఉంచినట్టు తెలిసింది. నేరుగా అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఆయన నేరుగా ఎన్ఐఏ కార్యాలయం తరలించబోతున్నారు. ఎన్ఐఏ కార్యాలయం బయట కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. భద్రత పెద్ద ఎత్తున కూడా పెంచారని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 1/2 కిలోమీటర్ మేర కూడా ముందే వాహనాలు రాకుండా నేరుగా ఒకవేళ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి కాన్వాయ్ కాక నేరుగా ఎన్ఐఏ కార్యాలయానికి వస్తే కాక ఈ రూట్ అంతా కూడా క్లియర్ చేసి పెట్టారు. ఉదయం నుంచి కూడా కొంత పోలీసులు ఇక్కడ భద్రత కట్టుదిట్టం చేశారని చెప్పుకోవాల్సి ఉంటుంది. 26/11 నాటి మారణకాండలో దాదాపు 164 మందికి పైగా కూడా ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు నాటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా దాదాపు 10 మంది జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు ఉగ్రదాడి చేశారు. ఉగ్రదాడి లక్ష్యమే సామాన్యులే లక్ష్యంగా పెద్ద ఎత్తున కూడా నాటి సందర్భంలో తాజ్ కావచ్చు, అదేవిధంగా ఓబ్రా హోటల్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో వారంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్కు సంబంధించిన అంశంలో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోతారు. అందులో 18 మంది భద్రతా సిబ్బంది ఉంటే మరో 26 మంది విదేశీ ప్రతినిధులు సైతం అంటే వివిధ దేశాల నుంచి ముంబై కావచ్చు, భారత్ చూడడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆ ప్రతినిధులంతా కూడా పెద్ద ఎత్తున సందర్భంలో వారందరిపైన కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరుపుకుంటూ వెళ్ళిన సంఘటన చూసాం. దేశం మొత్తం కూడా ఒక్కసారిగా సంఘటనతో కొంత దద్దరిల్లని చెప్పాల్సి ఉంటుంది. నాటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా ఆ మారణకాండని పెద్ద ఎత్తున కూడా కంట్రోల్ చేసేందుకు నాటి సందర్భంలో ఎన్ఎస్జీ సిబ్బంది సైతం నేరుగా తాజ్ హోటల్లో ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్లో కొంతమందిని మట్టుబెట్టినప్పుడు కూడా కసబ్ లాంటి నిందితుల్ని మాత్రం కస్టడీలోకి తీసుకొని దాదాపు 81 రోజులు విచారించారు. దానికి ప్లాన్ చేసిన ప్రధాన సూత్రధారుడిగా ఉన్న హుసేన్ రాణాను దాదాపు 15 ఏళ్ల ఘటన తర్వాతకి యుఎస్లో ఉన్నారు. యుఎస్లో ఆయన ఒక జైల్లో ఉన్న సందర్భంలో ప్రస్తుతానికి ఆయనను భారత్ తీసుకొచ్చేందుకు ఇన్నేళ్లు పట్టింది. భారత్ దౌత్య చర్యలు చేయడంతో పాటు అదేవిధంగా అనేక సందర్భాల్లో కూడా యుఎస్ వేదికగా కూడా నాటి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా వహించిన హుసేన్ రాణాను ఇండియాకు అప్పచెప్పాలంటూ కూడా అనేక ప్రతిపాదనలు కూడా నాటి సందర్భంలో పెట్టారు. ఎట్టకేలకు ఆ ప్రతిపాదనకు అక్కడి కోర్టులు కూడా మంజూరు చేశాయి. దాదాపు హుసేన్ రాణాకు చివరిసారిగా ఆయనకు ఏదైతే కోర్టులో తన వాదన వినిపించాల్సి ఉంటుందో ఆ చివరి క్షణంలో కూడా భారత్కు పంపించొద్దు, ఖచ్చితంగా పంపిస్తే అధికారులు తనను ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో అక్కడ కూడా కోర్టులో కొంత ఆయనకు జలక్ తగిలిందని చెప్పవచ్చు. నేరుగా ఆయనను భారత్కు అప్పగించారు. ప్రత్యేక విమానంలో కాసేపటి క్రితమే ఆయనను పాలెం ఎయిర్పోర్ట్కు తీసుకొచ్చారు. పాలెం ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లో ఎన్ఐఏ కార్యాలయానికి రాబోతారు. ప్రస్తుతం మనం ఎన్ఐఏ కార్యాలయానికి వెళ్ళే దారిలో ఉన్న విజువల్స్ చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా మోహరించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పూర్తిగా ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి నేరుగా హుసేన్ రాణాను తరలించిన అనంతరం కూడా ఇక్కడే వైద్య పరీక్షలు చేస్తారా లేదంటే తిరిగి ఇక్కడ ఇంకేమైనా హాస్పిటల్ తీసుకెళ్తారనే అంశంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఈ రాత్రి విచారణ ప్రారంభించబోతున్నారా లేదంటే తిహార్ జైలుకు మొదట పంపిస్తారా, అనంతరం
ఎన్ఐఏ తర్వాతకి మరో కొద్ది రోజుల పాటు కూడా ఆయన విచారిస్తుందనే కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మారణకాండకు సంబంధించి హుసేన్ రానాతో పాటు అతని స్నేహితుడు కూడా ముంబైలో ఉన్నారు. గత కొంతకాలంగా వారు అక్కడే పనిచేశారు. అక్కడే ఒక ట్రావెల్ ఏజెన్సీ కూడా నాటి సందర్భంలో నడిపారు. జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు వారు చేతులు కలిపారనే కోణంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చిన సందర్భం ఉంది. ఆ సూత్రధారలో ప్రధానంగా బ్లూ ప్రింట్కి సంబంధించిన అంశంలో తన పాత్ర ఉంది అనేది కూడా ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం 400 పేజీల ఛార్జ్షీట్ని కూడా నాటి సందర్భంలో వేశారు. ఎన్ఐఏ ప్రస్తుతానికి విచారించబోతుంది. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నియమించింది. నరేంద్ర మాన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చారు. ఆయన 3 ఏళ్ల సమయంలో పూర్తిగా వాదనలు వినిపించబోతున్నారు. వాదనలకు సంబంధించిన అంశంలో 2 వేరువేరుగా, ఒకటి ఎన్ఐఏ న్యాయస్థానాలు కావచ్చు, మరోవైపు అప్పీలేట్ ట్రిబ్యునల్స్ కావచ్చు. ఈ రెండిట్లో సుదీర్ఘంగా వాదనలు వినిపించి ఏ కేసు త్వరగా పూర్తి చేస్తే ఆయనకు న్యాయస్థానాలు ఎలాంటి శిక్ష విధిస్తాయనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు ముంబై ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలు మాత్రం దాదాపు హుసేన్ రానాను పట్టుకున్నట్టు నుంచి ఆయన భారత్ తీసుకొస్తున్న కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే, ఉరి సరైన శిక్ష అనేది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక మంది పోలీసులు ఎవరైతే నాటి సందర్భంలో 26/11 ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడిలో పాల్గొన్న పోలీసులు కావచ్చు, వారంతా కూడా కొంతమంది అధికారులు కూడా రిటైర్ అయిన సందర్భం ఉంది. వారంతా కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. నాటి సందర్భంలో దాదాపు 160 మంది ప్రాణాలకు పైగా పోయాయంటే సామాన్యులంతా కూడా చనిపోవడానికి ముంబై అత్యంత సుదీర్ఘంగా ఈయన పాత్రనే కీలకం. హుసేన్ రానా అతనికి ఖచ్చితంగా కూడా శిక్ష పడాలనేది కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇక న్యాయస్థానాలు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ముందు ఎన్ఐఏ ఎలాంటి విచారణ చేయబోతుంది, ఎన్ఐఏ ఇంకా ఈ కేసులో ఇంకేమైనా దాగి ఉన్నారని నాటి సందర్భంలో ముంబైలో వీళ్ళకి ఇంకెవరైనా కీలకంగా పాత్ర పోషించే సందర్భంలో ఎవరైనా సహాయం అందించారన్న కోణంలో కూడా మరింత విచారణ అయితే చేయబోతుంది స్వామి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.